మరి మా వారి స్పెషల్ డిష్ చూసేశారు. మరి నేను వచ్చేసాను మీకోసం మరొక సింపుల్ అయిన డిష్ మన ఇంట్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో. మరి ఎప్పుడు మనము గుడ్డు అనగానే మామూలుగా ఉల్లిపాయలు కొంచెం మసాలాలు వేసేసుకుని చేసుకుంటూ ఉంటాము. కానీ మరి మసాలాలే కాకుండా ఆకుకూరలతో మనం బుర్జీ చేసుకోవచ్చు. నేను ఈరోజు బుర్జీ చేయబోతున్నాను. అలాగే మష్రూమ్ వేసుకోవచ్చు, అలాగే వెజిటబుల్స్తో చేసుకోవచ్చు. చాలా వెరైటీగా మనము ఈ ఎగ్ బుర్జీ అనేది చేసుకోవచ్చు. మరి ఈ డిష్ వచ్చేసి మనము దేంతో చేస్తున్నాము అంటే మునగాకుతో. మునగాకులో చాలా విటమిన్ ఏ ఉందండి, చాలా మంచిది. యూజువల్గా మనమైతే డ్రమ్ స్టిక్స్ అంటే మన మునక్కాయలే తింటూ ఉంటాము. కానీ మునక్కాయలు మనము పులుసో లేకపోతే కొంచెం కూరలాగానో చేసుకుంటూ ఉంటాం. కానీ ఆకు చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. స్టార్ట్ చేద్దామా ఈరోజు మన ఎగ్ బుర్జీ, అది కూడా విటమిన్ ఏ ఎగ్ బుర్జీ. ఏంటది? మునగాకుతో. మరి ఈ మునగాకుని చక్కగా వాష్ చేసుకోండి. కొంచెం లేతగా ఉన్న మునగాకు తీసుకున్నా పర్వాలేదు. ఈ మునగాకుని మీరు కావాలంటే కొంచెం ఫైన్ చాప్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. చేసుకుని మనం ఈ డిష్లో వాడుకుందాము. అలాగే గుడ్డు, మీరు ఎంత క్వాంటిటీకి మీ ఇష్టం, గుడ్డు ఇంక్రీజ్ చేసుకోండి, తగ్గించుకోండి. మీకు నచ్చినంత ఎక్కువగా గుడ్డు కావాలి అంటే ఎక్కువగా గుడ్లు వేసుకోండి, కొంచెం తక్కువగా కావాలంటే తక్కువ గుడ్డు. మరి ఇందులో నేను ఫస్ట్గా ఉల్లిపాయ వేసుకోబోతున్నాను. సో ఉల్లిపాయని మనము రఫ్గా చాప్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఫైన్గా. ఎందుకు అనంటే ఈ బుర్జీ చేస్తున్నాం కాబట్టి, బుర్జీ అంటే అంతా మిక్స్ అయిపోయి చిట్టిగా ఉంటుంది బుర్జీ. సో మరి అలా చిట్టిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఉల్లిపాయని కూడా చక్కగా చిన్నగా కట్ చేసుకుంటే ఇది కూడా ఆ ఎగ్ బుర్జీలో మిక్స్ అయిపోయి చక్కగా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాము. ఉల్లిపాయని చెప్పాను కదా, కొంచెం సన్నగా కట్ చేసుకుందాము. లేదంటే మిక్సీ, లేదంటే ఇప్పుడు మనకి చాలా సులువుగా కూరగాయలు కట్ చేసుకునే మెషిన్స్ వచ్చేస్తున్నాయి. మీరు అదైనా తీసేసుకుని కొంచెం ఫైన్ చాప్ చేసేసుకోండి. ఉల్లిపాయ రెడీ. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ కూడా రెడీగా ఉంది. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎగ్ బుర్జీ కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు. నూనె వేడెక్కినాక ఇందులో మీకు నచ్చిన స్టైల్లో తాలింపు వేసుకోండి, లేదంటే జీలకర్ర వేసుకోండి, ఆవాలు వేసుకోండి, మీ ఇష్టం. ఏమన్నా కావాలంటే వేసుకోండి. కానీ నేను ఇందులో ఏమీ వేసుకోవట్లేదు ఈరోజు. ఓన్లీ ఉల్లిపాయ, మన మునగాకుని వేసుకుని లాస్ట్లో మన గుడ్డుని వేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ మనం ఉల్లిపాయలు, మనం గుడ్డు కూర చేసుకుంటే ఎప్పుడు ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకుని గుడ్డు లాస్ట్లో వేసుకుని కుక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మనము ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా, మన విటమిన్ ఏ అదేనండి మన మునగాకు. ఉల్లిపాయలు కాస్త వేగనిద్దాం. గరం మసాలా, మరి వీటన్నిటితో పాటు కొంచెం నీళ్లు కూడా పోసేసి ఈ మిశ్రమాన్ని తయారు చేసి వేడి నూనెలో వేసేసుకుంటే మన గ్రేవీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. చూడండి, ఇది రెడీ. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. అయితే ఇందులో వెన్న కూడా వేస్తాను. అందుకని చెప్పేసి ఫస్ట్ కొంచెమే నూనె వేస్తాను. ఎందుకంటే ఇన్ని రకాల కూరగాయలు వేసి పొట్టి నూనెలో కాదు కదా, కొంచెం వెన్న వేసుకుంటే భలే కమ్మగా ఉంటుంది. నూనె మరీ ఎక్కువ వేడి కాలేదు. ఈ లోపలే మనం కొంచెం అంతా అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకొని రెడీ చేసేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఈ నూనెలో లైట్గా కుక్ అవుతూ ఉంటే కొంచెం పసుపు కూడా వేసుకొని రెడీ. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఒట్టిగా కుక్ అయిపోతాయి. దీంట్లో ముందుగా చేసుకున్న ఈ పేస్ట్ ఇదంతా ఇందులో వేసేసుకుందాం. ఇందులో టమాటా కూడా ఉంది, అందుకని కొంచెం పులుపుతో చక్కగా ఉంటుంది. దీంతో పాటు కలిపేసి చేసుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు. అయితే దీంట్లో ఇంత వేస్తే టేస్ట్ వచ్చేస్తుందా అంటే లేదు. దీంట్లో మనం కసూరి మేతి, మనం ఎప్పుడైతే మక్కనీ సాస్ చేసుకుంటాం ఇందులో కసూరి మేతి కూడా వేసుకుంటాం. కసూరి మేతిని చక్కగా ఇట్లా పొడి చేసి చివర్లో వేసుకోవచ్చు, కానీ కావాలంటే ఇందులోనే వేసేసుకొని కలిపేసుకుందాం. ఇవన్నీ వేసి దీంట్లో ఇప్పుడు వెన్న కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వెన్న కరుగుతూ చక్కగా ఈ మసాలా అంతా కొంచెం డ్రై అయ్యే లోపల ఈ కూరగాయలు అన్నీ వేసేసి కుక్ చేసుకోవాలి. కానీ టమాటా
సన్నగా కట్ చేసేసుకున్నాం. ఇందులో వేసామనుకోండి ఇది కుక్ అయ్యే లోపల మనకి టమాటా ముక్కలు కనబడవు, ఎందుకంటే టమాటా ముక్కలు కరిగిపోయి. ఇప్పుడు దీంట్లో పైన ఈ వెన్న కరిగి దీనిపైన తేలుతున్నప్పుడు ఈ లోపల ఈ టమాటా కుక్ అయిపోతుంది. అప్పుడు ఈ కూరగాయలన్నీ, ఎందుకంటే ఈ బేబీ కార్న్ ఉందనుకోండి పచ్చిగా తినేయచ్చు, క్యాప్సికం ఉందనుకోండి అమెరికాలో అయితే చిట్టి చిట్టి పిల్లలు వాళ్ళంతా క్యాప్సికాన్ని క్యారెట్ ముక్కల్లా తినేస్తూ ఉంటారు. దానికి తోడుగా చీజ్ ఇచ్చామనుకోండి దాన్ని కూడా తినేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి చీజ్ బదులు మనం ఈరోజు మన పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకున్నాం. మరి పన్నీరు, కాను, ఈ క్యాప్సికము అలాగే ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం. ఘాటుగా ఉండాలి, కళ్ళల్లో నీళ్లు మరీ ఎక్కువ రావక్కర్లే. ఆ జాల్ అనే పేరు వాడుతున్నందుకు ఆ ఫ్రేజీ అనే దానికి చక్కగా అన్నీ వేసి మనం టాస్ చేసుకుందాం. చూడండి ఇలా ముక్కలన్నీ చక్కగా టాస్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా అంతా వాటికి పట్టే విధంగా, నూనె కొంచెమే వేసుకున్నాం కానీ వెన్న వేసుకున్నాం కదా, ఆ వెన్న వల్ల కూడా దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా లాస్ట్లో టమాటా ముక్కలు తర్వాత కొత్తిమీర వేసుకుంటే దీంట్లో గుమగుమలాడుతూ మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఈ కూరగాయలన్నీ చక్కగా మెరుస్తూ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, దీంట్లో పన్నీరే కాదండి, మీరు చికెన్ని కూడా మనం తందూరి చికెన్ అవన్నీ ముక్కలుగా కట్ చేసి వేసేసి వడ్డిస్తూ ఉంటారు, అలా కూడా చికెన్ వేసుకున్న చాలా బాగుంటుంది. దీంట్లో కొత్తిమీర కూడా వేసి లాస్ట్లో కొంచెం అంత కలర్, అంటే కలర్ మంచి పింకిష్ రెడ్డిష్ కలర్ రావడం కోసం కొంచెం అంత క్రీమ్ కూడా మనం ఇందులో వేసి టాస్ చేసేసుకుందాం. ఇప్పుడు మీరు దాంట్లో ఆ రంగులో కూడా కొంచెం మంచి టెక్స్చర్ వచ్చేస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ జాల్ ఫ్రేజీ కూరగాయలన్నీ చక్కగా మెరుస్తూ మరీ ఎక్కువ కుక్ కాకుండా ఎక్కువ గ్రేవీ కూడా ఉండకూడదు, డ్రైగా మరి మన డిష్ రెడీ అయిపోయింది. ఈ డిష్ టేస్ట్ చేసేటప్పుడు ఒట్టి పన్నీర్ ముక్క తీసుకొని ఎంత గుమగుమలాడుతూ అన్ని మసాలాలు కలిపి ఒకేసారి వేసాం. దాంట్లో టమాటో, లాస్ట్లో కస్తూరి మేతి, ఏమనుకున్నారు, భలే కమ్మగా పర్ఫెక్ట్గా ఉంది. కార్న్ ఏదన్నా ఇందులో వేసుకోండి చక్కగా, ముక్క మరీ ఎక్కువ కుక్ కాకుండా కొంచెం అంత కరకరలాడుతూ ఉంటే భలే గుమగుమలాడుతుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా మన ఇంట్లో ఫటాఫట్ అని చేసుకునే ఈ అద్భుతమైన జాల్ ఫ్రేజీ. మరోసారి జాల్ అనేది బెంగాలీ పేరు. మరి ఈ డిష్ 120 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఉన్నప్పుడు తయారు చేసిన డిష్. బుక్లలో పాత పుస్తకాల్లో కూడా ఈ రెసిపీ ఉంది. భలే టేస్టీగా ఉంది. మంచి రుచి కలిగిన ఈ జాల్ ఫ్రేజీ కూడా మీరు చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళ కోసం. కమ్మగా తింటూ ప్రతి బైట్లో వారేవా అని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయండి. పన్నీర్ బేబీ కార్న్ జాల్ ఫ్రేజీ. ముందుగా క్యాప్సికమ్ ముక్కల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే పన్నీరు, అలాగే కార్ను, టమాటా, ఉల్లిపాయల్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు కొంచెం టమాటో ప్యూరీ కూడా చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసి కలపాలి. మరో పాత్రలో టమాటో ప్యూరీ, కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని కుక్ అవుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేసి చక్కగా కలిపి 2-3 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత అందులో వెన్న అలాగే కస్తూరి మేతి కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే నూనెలా పైన తేలుతూ ఉందో మనం ముందుగా కట్ చేసుకున్న అన్ని కూరగాయలు దాంట్లో వేసుకొని చక్కగా టాస్ చేయాలి. అంతా కుక్ అయిన తరువాత లాస్ట్లో చివరిగా టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం క్రీమ్ కూడా వేసి టాస్ చేసుకొని వేడివేడిగా తింటే భలే కమ్మగా ఉంటుంది. ఇంకాలో ఫెమిన్ అంటే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏదో ఒక బంగారు ఆహారం అంటే ఏదైనా మ్యాజికల్ ఆహారం ఆ తినగానే మన ఆరోగ్యం బాగయ్యే ఏదైనా ఒకటి ఉందా అంటే మునగాకు. ఏంటి ఇంత మాట్లాడింది మునగాకు?